ఏముందిలే రసమే కదా అని తీసి పడేశారనుకోండి, ఒక మంచి వంట అయితే మిస్ అయిపోతారు. ఇది రసమేనండి, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుంది. వీలైతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మూకిళ్ళలో లైట్ గా నూనేసి పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించి కంపల్సరీగా ఎండుమిర్చితో పాటు పచ్చి కొబ్బరి తురిమేసి వేపి మెత్తగా పౌడర్ చేసి పెట్టేయండి. కొబ్బరి మాత్రం అస్సలు మాడనివ్వకండి. తర్వాత ఒక గిన్నెలో టమాటాలు, ఉప్పు, పసుపేసి టమాటాల్లో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చేదాకా బాగా పిసకాలి. ఇష్టం అంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటది. తర్వాత మనకు కావాల్సినంత చింతపండు రసం, కొన్ని పచ్చిమిర్చి చేసి పొయ్యి మీద పెట్టేయండి, మరుగుతా ఉంటది. ఈ లోపు ఏం చేస్తారంటే పల్చగా కందిపప్పు ఉడకబెట్టి రెడీగా పెట్టుకోండి. రసం మరుగుతా ఉంటది. ఈ లోపు అప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి. రసంలో పౌడర్ బాగా కలిసిన తర్వాత కందిపప్పు కూడా వేసేయండి. మరీ పెద్ద మంట కాకుండా చిన్న మంట మీద ఇప్పుడు బాగా ఉడికిచ్చి సన్నగా నైస్ గా కట్ చేసిన కొత్తిమీర చల్లుతా ఉంటే వాసన అయితే అదిరిపోతుందండి. మరి తర్వాత తాలింపు వేయాలండి. అది కూడా నెయ్యితో వేసారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంగువ మాత్రం కంపల్సరీ తాలింపులో. ఇక్కడతో మైసూర్ రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి అన్నంలోకి వేడి వేడిగా నంచుకోవడానికి ఏదోటి ఉండాలి కదా దీంట్లోకి. మా పావని అయితే 2 గుడ్లేసి, తక్కువ కాదు ఎక్కువ ఉల్లిపాయలేసి, కోసిన్ని పచ్చిమిరకాయలేసి మంచి ఆమ్లెట్ వేసి ఇచ్చిందండి. ఇక చూసుకోండి, వేడి వేడి పొగలొచ్చే అన్నంలో మైసూర్ రసం వేసి ముందు ఒక్కొక్క ముద్ద తింటా ఆమ్లెట్ కలుపుకొని తింటే ఉందండి నా సామిరంగా. మన ఇంట్లో అయితే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఈ మైసూర్ రసం ఉండాల్సిందేనండి. మీరైతే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను మరి.